గోమాత రక్షితో రక్షితాః. పల్లెటూరు నుంచి పట్టణం వరకు, పసిపిల్లవాడి నుంచి పండు ముసలోడి వరకు పాలు, వెన్న, మజ్జిగ, నెయ్యి అందించే ఈ గోమాతలు ఆధునిక కాలంలో కనుమరుగైపోవడానికి కారణం ఏందో గమనించాల్సిన సమయం వచ్చింది. ఈ రోజుల్లో ప్రతి పల్లెటూరు నుంచి గోమాతలు అంతరించిపోతున్నాయి. పట్టణానికి ఎందుకు వలసపోతున్నాయి? పట్టణంలో భక్షించేవారు ఎవరు? గోమాతలు ఎందుకు రక్షించబడతలేవు? ప్రతి ఇంటి ముందు గోపేడతోటి ఇంటి ముందు అలుకు చల్లితే శాస్త్రీయపరంగా ఇంటి ముందు క్రిములు రావు. మరియు లక్ష్మీ స్వరూపంగా పూజించబడే ఈ గోమాతలు అంతరించిపోవడానికి కారణమైంది. ఆర్య సమాజం నుంచి, పూర్వ సమాజం నుంచి నేటి వరకు ప్రతి హిందూ సమాజంలో గౌరవంగా పూజించే గోమాతలు అంతరించిపోతున్నాయి. మరియు నేడు గోమాతను భక్షించే వారికి మరియు ఈ రోజుల్లో శిక్షించబడాలి. వారి మీద కఠిన చర్యలు తీసుకొని గోమాతను అంతరించిపోకుండా ఉండాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇట్లు రాక్ ఆర్టిస్ట్ డాక్టర్ వెంకట్ నాయక్.